నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం గూగుల్ ఫామ్ లో ఒక ఇమేజ్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్దాం. టాప్ రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న గూగుల్ యాప్స్ ఓపెన్ చేసి అక్కడ ఫామ్స్ అని క్లిక్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్నటువంటి గూగుల్ ఫామ్స్ కానీ లేదంటే ఎంటీ గూగుల్ ఫామ్ కానీ లేదా టెంప్లెట్స్ కానీ ఏదైనా యూజ్ చేసి మనము ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక గూగుల్ ఫామ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఏవో ఉన్నాయి. సో ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా యాడ్ ఇమేజ్ అని. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనము అప్లోడ్ ఇమేజ్ అని ఉంది. సో మనం మన సిస్టంలో ఉన్న ఇమేజ్ని అప్లోడ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. లేదా వెబ్ క్యామ్ యూస్ చేసి అప్పటికప్పుడు ఫోటోని ఇన్సర్ట్ చేయొచ్చు. లేదా ఒక బై యూఆర్ఎల్ ఏదో ఒక యూఆర్ఎల్ ద్వారా కూడా మనం ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫొటోస్ ద్వారా అయినా మనము ఫోటోని ఇన్సర్ట్ చేయొచ్చు. లేదా మన గూగుల్ డ్రైవ్ లో ఫొటోస్ ఉంటే దాని నుంచి అయినా చేయొచ్చు అనమాట. లేదా గూగుల్ ఇమేజెస్ లో నుంచి అయినా కూడా ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్లోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మన సిస్టంలో ఉన్న ఇమేజ్ ని ఇన్సర్ట్ చేస్తాను. సో జస్ట్ బ్రౌజ్ అని క్లిక్ చేసి సిస్టంలో ఉన్న ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసాము. సో ఇక్కడ ఇమేజ్ టైటిల్ అని అంటుంది మహాభారతం అని రాద్దామా. జస్ట్ ఊరికి మహాభారతం అని రాశాను. సో ఇక్కడ 3 డాట్స్ కింద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ యొక్క అలైన్మెంట్ ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. సో సెంటర్ అని క్లిక్ చేస్తే సెంటర్ అలైన్ అయ్యింది. రైట్ అని కూడా క్లిక్ చేయొచ్చు, రైట్ అలైన్మెంట్ అవుతుంది. లెఫ్ట్ అలైన్మెంట్. సో చేంజ్ అని క్లిక్ చేయడం ద్వారా ఈ ఇమేజ్ ని మనం మార్చచ్చు. ఆ ఇమేజ్ కాకుండా మరో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ ఇన్సర్ట్ అయ్యింది. సో రిమూవ్ అంటే ఇమేజ్ రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఒక టైటిల్ని యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను రిమూవ్ చేశాను కదా, మరో ఇమేజ్ని యాడ్ చేశాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.